మనుషుల నన్ను అడిగితే ఇది వస్తున్న ఉద్దేశం, లేకపోతే నేను దుంకి చచ్చిపోతున్నాడు కానీ అంటే ఏమనిపిస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి చచ్చిపోవడం కరెక్టా చెప్పాలి. అంటే కనీసం చచ్చిపోతే అంటే ఇలాజికల్ అనిపిస్తుందా, లాజికల్ అనిపిస్తుంది? చచ్చిపోవడం కరెక్ట్ కదా, ఒక కుటుంబం మిస్ అయ్యింది 10 రూపాయల కోసం చచ్చిపోవడం కరెక్ట్ కదా? 100% తప్ప, 200% తప్ప. మీరు చచ్చిపోలేదు, కుక్క బొమ్మ పోనీ మర్చిపోయిందో పోతూనే ఉన్నారు. మీ అదృష్టం కాబట్టి అది 50 రూపాయలకే దొరుకుతుంది మేడం, లేదా 100 రూపాయలకు బెంగళూరులో దొరుకుతుంది, లేకపోతే ముంబైలో దొరుకుతుంది. మీ ట్రిప్ లాంగ్ ట్రిప్ ఎక్కడ దొరుకుతుందో వేరే దాంట్లో మ్యూజిక్ పెట్టుకున్నారు, ఇంకా చేసిపోతుంది. ఒక 2-3 గంటలు పోయిన తర్వాత ఆపరేటో తిన్నారు, తిని వచ్చి కానీ ఒక బిచ్చపోడు, ఒక అక్క తినేటోడు వచ్చి అమ్మ పైసలు చేయి పని చేస్తుంది, పనులు అనిపిస్తుంది, పైసలు అని మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మీరు వ్యక్తిలో మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, కానీ మీకు 5 రూపాయలే ఇవ్వదు అవుతుంది, 5 రూపీస్ కాయిన్ మీకు దొరుకుతుంది. మీ ఫ్రెండ్స్ అడిగింది లేదు, వెతుకుతున్నారు దొరకలేదు, 10 రూపాయలు ఇస్తారంటే మనసు ఒప్పుకుంటారు, 5 రూపాయలు ఎప్పుడు అయిపోతే 5 రూపాయలు కాయిన్ లేదు. అది ఎంత అడుగుకుంటున్నా మీ పాపం అనిపిస్తున్నా 5 రూపాయల కాయిన్ దొరకలేదు కాబట్టి ఆ బిచ్చపోనికి 10 రూపాయలు ఇవ్వడం ఇష్టం లేక అక్కడ నుంచి కొంచెం దూరం పోతానే అని ఫేస్బుక్ వస్తుంది. పాపం 10 రూపాయలు ఇచ్చింటే ఏమైనా అయిపోయింది, 5 రూపాయలు కదా ఇవ్వాల్సింది కదా, ఎందుకు ఇది నాదొక బతికేనా, నేను ఒక మనిషినేనా, నాలో మానవత్వం ఉందా, అసలు నేను ఎందుకు బతుకుతున్నా అని అనిపించింది. నన్ను అడిగితే చచ్చిపోతుంది. మరి ఏం చేస్తారు, చచ్చిపోతారా బతుకుతారా? 100% బతుకుతారా, అట్లనే ముందు పోతారు. అయిపోయింది. నెక్స్ట్ టైం ఎవరైనా రుచిపోవడానికి 10 రూపాయలు ఇస్తారేమో, కుక్క బొమ్మ అనిపిస్తే బతుకుంటారేమో, అట్లనే పోతారు. ఎందుకు ఇదంతా చేస్తారంటే మీరు ఇంటి నుంచి బయటకు వచ్చింది కుక్క బొమ్మ కోసం కాదు, ఆ బిచ్చపోనికి పైసలు ఇస్తామని కాదు. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చింది మీకు ఒక లాంగ్ ట్రిప్ ఉంది, లాంగ్ జర్నీ ఉంది, ఒక్కొక్క ప్లేస్ గా ఎంజాయ్ చేస్తూ మొత్తం ఫ్రెండ్స్ అందరు తిరుగుతూ ఒక మంచి వైబ్ తోని, ఒక మంచి ఫీల్ తోని ఎన్నో మెమరీస్ కలెక్ట్ చేసుకొని ఇంటికి రావడానికి. ఇది మీ జర్నీ. 15 రోజుల లాంగ్ జర్నీలో ఒక కుక్క బొమ్మలో, ఒక బిచ్చపోలో మిమ్మల్ని చచ్చిపోయినట్టు చెప్పలేదు కదా. అట్లనే నెక్స్ట్ దగ్గర ఇంకొకటి జరుగుతుంటే దేని చచ్చిపోగలరు. ఈ లైఫ్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ 15 రోజుల జర్నీ లాగా. మధ్యలో ఇట్లాంటి కుక్క బొమ్మలు, ఇట్లాంటి బిచ్చపోళ్ళు, ఇట్లాంటి మనుషులు చాలా మంది వస్తుంటారు. చిన్న వాటికి డిప్రెస్ అయిపోయి, డల్ అయిపోయి, ఇవాళ బతకాలనిపించి లైఫ్ని ఎండ్ చేయకండి, లేదా లైఫ్ ఎండ్ అయినట్టు బతకకండి. దీనికోసం కాదు మీరు పుట్టింది. 15-16 ఏళ్ళు ఉన్నారు, 20 years కి ఎట్లాంటి మిరాకిల్ జరుగుతాయి మీ లైఫ్ లో, 25 కి ఎట్లాంటి మూమెంట్స్ వస్తాయి, 30 కి, 35 కి, 40 కి, 45 కి, 50, 60, 70, 80 కి కూడా అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. ఇంత లాంగ్ జర్నీని, ఇంత పెద్దది, అందుకోసం ఈ భూమికి వచ్చారు. ఒక సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వచ్చినాయని, ఒక టీచర్ తిట్టిందని, ఇంట్లో మమ్మీ డాడీ రెస్పెక్ట్ ఇస్తలేరని, ఒక పిల్ల రిజెక్ట్ చేసిందని, ఒక పిల్లోడు మోసం చేసిందని, రేపు పొద్దున ఫ్రెండ్ నమ్మక ద్రోహం చేసిందని, బిజినెస్ లో లాస్ వచ్చిందని, భార్య రెస్పెక్ట్ ఇస్తలేదని, భర్త చీకలు చూస్తున్నాడని, పిల్లలు ఎదురు మాట్లాడుతున్నారని, ఉద్యోగంలో శాలరీ లైక్ రాలేదని, వేరే కార్లు కొట్టుకున్నారు నేను కొనలేకపోతున్నా అని పిచ్చిగా చేసుకొని చచ్చిపోకండి. చిన్న కుక్క బొమ్మని పేరు కుదరలేదు, వర్కౌట్ కాలేదు, పోయింది. రేపు ఉద్యోగానికి పోతారు, వాళ్ళు క్వశ్చన్స్ చదువుతారు, మీరు ఆన్సర్ చెప్తారు, మ్యాథ్స్ రాదు ఈ క్వశ్చన్ కి వాళ్ళ ఆన్సర్స్ కి, ఉద్యోగం రాదు. ఒకటి రాకపోతే ఇంకోటి వస్తుంది. 50,000 ఉద్యోగం పోతే 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక దగ్గర లాస్ వస్తే ఇంకోటి వస్తుంది. ఒక పిల్ల వదిలేసి వెళ్ళిపోతే అంతకంటే అద్భుతమైన పిల్ల నీ కోసం వెయిట్ చేస్తుంటది, నీ లైఫ్ లో వస్తుంది, పిచ్చెక్కిస్తుంది. వాళ్ళంతా ఆ అడక్క తినేటోళ్ళు, ఆ కుక్క బొమ్మల లాంటోళ్ళు, వాళ్ళ కోసం మీ లైఫ్ ఎండ్ చేయకండి. ఎన్నెన్నో సర్ప్రైజ్లు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. చూడరా, ఎంజాయ్ చేయరా లైఫ్ ని.
రేపు పొద్దున ఇంటర్వ్యూ పోతారు, రిజెక్ట్ అవుతారు, సెలబ్రేట్ చేసుకోండి. అదొక కుక్క బొమ్మ. మీరు కొన్న కార్కి, మీరు వేసిన ప్లాన్కి అదో లెక్కన. రేపు పొద్దున ఎంసెట్ రాస్తారు, మంచి ర్యాంక్ రాదు, ఎంజాయ్ చేయండి. లాంగ్ టర్మ్ చేస్తారా, వేరే కోర్స్ చేస్తారా, ఏదో డెస్టినీ మీకు ఏం రాస్తుందో. మీ ఫ్రెండ్కి నీకంటే ఎక్కువ మార్కులు వస్తే ఆమె కోసం సంతోషపడండి, ఆమె ఆనందంలో పాల్పంచుకోండి. సెలబ్రేట్ ద హ్యాపీనెస్. ఎప్పుడు ఎక్కడ ఏమైతే ఎవరికి తెలుసు చెప్పు. ఏ రోజు ఏ లైఫ్ ఎక్కడ మాత్రం ఎవరికి తెలుసు. నువ్వు కరెక్ట్ పనులు చేస్తున్నంత వరకు, నువ్వు తప్పుడు పనులు చేయనంత వరకు, నువ్వు ఒకరిని బాధ పెట్టినంత వరకు, ఒకరిని హింసించినంత వరకు నీకంటే అద్భుతమైన లైఫ్ ఎవరు ఉంటారు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. చూడవా, ఒక పిల్ల వచ్చి నేను ప్రపోజ్ చేసే రోజే చూడవా, నువ్వు ప్రపోజ్ చేసిన పిల్ల నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు చూడవా, నువ్వు కలలుగానే ఉద్యోగం నీకు వచ్చిన రోజు మీ ఇంట్లో పడే ఆనందం చూడవా, వాళ్ళ కోసం ఒక కారు కొనియడం, వాళ్ళని ట్రిప్కి ఫారిన్ ట్రిప్కి పంపించడం, వాళ్ళకు పాస్పోర్ట్లు తీపించి ఒక నెల రోజులు ఎంజాయ్ చేసి రండి అని ఒక 10 లక్షలు 20 లక్షల వరకు ఇవ్వడం. రేపొద్దున ఈ పెళ్లికి నువ్వే ఖర్చు పెట్టుకోవడం, నీ చెల్లెలి పెళ్లి, మీ అక్క పెళ్లి నువ్వే చేయడం. నీ పిల్లలకు జలస చెప్తున్నా, మీ పిల్లలకు ఏది కావాలంటే మీరు కొనియడం. మీ భర్తకి ఏదైనా బిజినెస్ లో ఏదైనా లాస్ వస్తే మీరు కాంపన్సేట్ చేయడం. అది నేను ఉన్నారా, ఇంట్లో పెన్షన్ వాడుతున్నావు, చూసుకుంటా కదా అని ఒక సపోర్ట్ ఇవ్వడం. మీ అమ్మా నాన్నలకు సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్ గా, మారల్ గా. చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో లైఫ్ లో. మేము చిన్నప్పుడు సోషల్ మీడియా అనేది లేకుండా, నేను ఇంటర్కి వచ్చినప్పుడు అప్పుడు నోకియా 1100 రిలయన్స్ అనే ఫోన్లు వచ్చిన ఫోన్లు, స్క్రీన్లు నీళ్ళు లేకుండా. ఇంటర్నెట్ కావాలంటే 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టాలి గంటకు. అది ఎప్పుడు పెద్దగైనా ఇట్లా మొబైల్ చేతులకు ఇంటర్నెట్ రాలేదు. 4Gలు 5Gలు లేవు, వైఫైలు లేవు. అసలు ఇట్లాంటి ఒక కెరీర్ ఉంటుందని మనకు తెలియదు, మా అమ్మ నాన్నలకు తెలియదు. ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతాం, యూట్యూబర్స్ అవుతాం, దాంట్లోనే లక్షల పైసలు వస్తాయి, జీవితాలు మారుతాయి, రేంజ్ రోవర్లో పడతాం, ఇల్లు కట్టుకుంటాం అని తెలియదు మాకు. చదువుకుంటే జీవితం బాగుంటుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం చేస్తే శాలరీ వస్తుంది అనేది మాత్రమే తెలుసు. రోజులు మారినాయి, సోషల్ మీడియా వచ్చింది, అద్భుతాలు జరిగినాయి, మా లైఫ్లు మారినాయి. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత ఇంకేం వస్తాయి? ఇప్పుడున్న ఆప్షన్స్, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ రేపు పొద్దున మొత్తం మారిపోతే కొత్త డోర్ ఓపెన్ అయితే ఎవరు చెప్పిన ఆపర్చునిటీస్ లేవని. మీరు 25 ఇయర్స్ వచ్చేసరికి ఎంత మారిపోతుందో ప్రపంచం, ఎన్ని కొత్త విషయాలు వస్తాయో చూడవు. డల్గా, డిప్రెషన్గా, ఇట్లా ఏడుకోవాలి పెట్టుకుని బతుకుతావా? ఒక్క క్షణంలో నమ్మకపోయినా ఆ క్షణంలో సచ్చినట్టు నవ్వుకుంటుంటూ ఎంజాయ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్కి అద్భుతమైన వాల్యూ ఇవ్వు, మెంటల్లీ గ్రో అయిపోతుంటూ మంచి మంచి కంటెంట్ చూడు. థ్యాంక్ యూ సో మచ్. ఆదాయం కొట్టినావా మంచిగా. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక చిన్న పడేషన్ ముందు వచ్చింది, రాసిందే ఎప్పుడో చెప్పింది అంటే నాకు చాలా ఇష్టం. ఇంత బాగుంటుంది ఇది. ఒక స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇంకో స్టేషన్లో దిగేంత వరకు మనం చేసే చిన్న ప్రయాణం లాంటిదే పెద్ద జీవితం. మరి ఇంత చిన్న ప్రయాణంలో ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో సీట్ కోసం అంత ఆరాటం ఎందుకు, సీట్ వచ్చాక ఫస్ట్ ర్యాంక్ కోసం అంత పోరాటం ఎందుకు, అన్నీ నాకే కావాలి అన్న స్వార్థం ఎందుకు, కావాలనుకున్నది కాకపోతే వచ్చే కోపం ఎందుకు, అన్నిటి మీద నీ కళ్ళెందుకు, కళ్ళ కనబడింది నీది కాకపోతే ఆ పుల్లెందుకు, పనికి రాని పగలెందుకు, పనికి మాలిన కలలెందుకు, ఒక రోజు చచ్చిపోతామని తెలిసినప్పుడు ఇలా ప్రతిరోజు చస్తూ బతకడం ఎందుకు? So I sincerely wish you all the best. I want you to be healthy. At the same time, I want you to take the failures as you take your success. I want you to react the same for both the things.
ఎందుకంటే